అరే అన్న అద్దురా తమ్మా అన్న అద్దురా चले అత్తమ్మ మా అన్నకు మా తమ్మనికి రాకిడి కట్టడానికి పోతున్నా నువ్వు జాగ్రత్త. నా గురించి ఎందుకే బాధపడతావు? అన్నని తమ్మని కలిపి ఒక కడ కూసబెట్టి రాగి కట్టి రాపు. ఏమో అత్తమ్మ మా అవ్వున్న మా అయ్యి ఉన్నప్పుడు కలిసి మెలిసి ఉన్నారు. ఇవాళ చచ్చిపోయారు. వీళ్ళు సీటికి మాటికి లొల్లులు పెట్టుకుంటారు. ఎట్లయితుందో ఏంటో ఫోన్ అయితే పోతారు. ఒక్కొక్కరు అక్కయ్యలని లేరని మస్తు బాధపడతారు. నీకు ఇద్దరు ఉండి కూడా వాళ్ళు కలిసి ఉండరు. ఈసారి మాత్రం ఇద్దరిని ఒక్క కడ కూసబెట్టి రాగే కట్టి రా. అత్తమ్మ దుకాణం వచ్చి మీ కొడుకు ఫోన్ చేస్తే వాళ్ళ అన్నదమ్ములకు రాకిడి కట్టవేందని చెప్పు. ఫోను నా దగ్గర ఎందుకు? నేనే వచ్చాము. ఏ మళ్ళా నీ మొట్ట పోతే అత్తమ్మ అడిగైనా కబ్బతోడు మాట్లాడాలంటాడు. మళ్ళీ నేను అక్కడ నువ్వు ఇక్కడ. అందుకే నువ్వే ఉంచుకొని చెప్పు అయినకు. మరి జాగ్రత్త. సరే సారా బస్సు దొరుకుతుందో దొరకదో ఆటో అవుతుందో నడువురా సింపుల్ పడతాను. వచ్చావా ఏడిపోతుర్రు? అయ్యో వదిన మా అమ్మగారింటికి పోతానా? మా అన్నకు మా తమ్మునికి రాకెట్ కడదామని పోతున్నారు. రేపు రాఖీ పండుగ కదా. ఇద్దరు అన్నదమ్ములతోడు ఒక్కదానివి సంతోషం కొద్ది పోయిరాపు. సరే వదిన సారా. అయ్యో మళ్ళీ తాళం వేసేట వేయరు కదా. ఎప్పుడు వచ్చిన ఇల్లు తాళం పెట్టి వస్తారు. ఎటు వేయరు ఏంటో. ఇంకా బయటగా పెద్దగా ఎట్లుండదేమో అడగనని అడుగుతా. రారా పెద్దవాపు మా వాళ్ళు ఎటు వేయరు? అయ్యా బిడ్డ మీ అన్న పొద్దుల మీ అన్న పొట్టు కొట్టుకున్నారు. పంచాయతీ పెట్టుకున్నారు. ఏడా అక్కడ కొట్లాడు వీళ్ళ కొట్లాడ పాడవాడు ఎప్పుడు ఇదే పని వీళ్ళకు. ఏమయ్యో వీళ్ళతో కలిసి ఉండు, నాతోనే కాదు. ఆ ఇంట్లో వాళ్ళని ఉండాలి, మనమని ఉండాలి. కొద్ది ఆవు పెద్దవాళ్ళు చెప్తారుగా, తీర్మానం చేసుకొచ్చారు కదా. ఆవు గాళ్ళతో నోడు ఉంటాడు. మీతోనే ఎవడు ఉంటాడే? ఏ బాబా వాళ్ళతో ఉంటే నా వల్ల కాదు. ఏదో ఒకటి చేయి. నువ్వు ఆగే పెద్దవాళ్ళు ఉన్నారుగా, చెప్తారు. చెప్పినాక చూద్దాం. ఆ నల్లి కుట్లతో వాళ్ళు ఉంటారే. వర్ర నల్లికుంటాడు బక్కన్న. చిన్నదే రంకులే మా ఇంటి పక్క ఇల్లే కదా. నేను అసలు వెళ్ళి గుర్తించేది చిన్నది. పెద్దగా కూడా అసలు వాళ్ళు రాకముందు ఇద్దరు అన్నదమ్ములు ఎంత మంచిగా కలుస్తున్నారు. ఏం కదా వీళ్ళు ఇద్దరు ఒకటే వెళ్ళి ఇద్దరు ఆడవాళ్ళు చేయబట్టి అన్నదమ్ములు దూరం అరే బాబు మాట జాగ్రత్త ఎప్పుడైనా కట్టే నల్లుకుంటాడు. ఎవరు నల్లుకుంటాడు? చెయ్యలే ఏదో చేసేది వాడేది ఇట్లా నేనే ఉంటాను. ఆయన కూడా చిన్న సుభద్రాలు కాదు. ఏదో ఇక్కడ రాసం మరి మంచిది అన్న. ఏంది ఊరికి ఈ పంచాయతీ? నెలకి ఎన్నిసార్లు పంచాయతీ పెట్టుకుంటారు వీళ్ళు? ఈ మన పని పాట ఏం లేదా? ఇంటి గురించి ఇప్పుడు అవుతాం. మనం పెద్దవాళ్ళు అంటే మన కోరుకుంటారు. వాళ్ళు ఎన్నారంటే ఇంకెక్కువ లేదు. మీరు ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇద్దరు ఒక్కింటి గోడలు లేరు. ఎందుకమ్మా ఈ గొడవలు? ఇద్దరు సొంత తోడబుట్టి అక్కయ్యలతో కలిసిమెలిసి ఉండొచ్చు. అన్నదమ్ముల స్విచ్ పెట్టి మీరు గొడవలు తయారు చేసుకుంటున్నారా? అవునే శంకరన్న, వాళ్ళంటే పరాయి ఇంటి బిడ్డలేరు. వీళ్ళు సొంత అన్నదమ్ములే కదా. వీళ్ళు వదిలిపెట్టుకోవచ్చునా? ఏంది మనకు రోజు పంచాలు? కీడు తమ్ముడా?
అన్నాడు చూడకుండా ఆరోపణలు గీడుతాండా లేనిపోయి చిన్న చిన్న విషయాలు నొల్లి పెడతాడు. ఇక గామె కూడా చెప్తున్నావా? కావాలని బట్టలు పెట్టినప్పుడు బట్టలు పట్టుకు వస్తుంది, ఊడ్చినప్పుడు ఊడ్చడానికి వస్తుంది. గామె కీళ్ళు కలిసి ఉంటారా? వీళ్ళు పక్కాడు వీడేస్తున్నాడు కూడా. వీడు సామాన్యుడు కాడు, లంగా వాడకం. నీకేమెరికైనా అన్నదమ్ములు కలిసి ఉంటాడు. ఈ నరే అనుకుంటే ఏమంటే పెళ్ళ మాటలు ఎవర్రా పెళ్ళ మాట్లాడు? మనసులే నారా అన్న ఇదే నారా చిన్న లోన్లి అబ్బాయి కడుపులో పుట్టికి ఇదే నారా లోన్లి పెట్టుకున్నాడు. ఈ పెద్ద మనుషులను పిలిచి మీరు ఇదే నారా లోన్లి పెట్టుకున్నాడు, కొట్టుకున్నాడు రోడ్డు మీద. నీ బుద్ధి ఎట్టిపోతాంది, వాని బుద్ధి ఎట్టిపోతాంది. వాళ్ళకంటే బుద్ధి లేదు, మీ బుద్ధులు ఎట్టిపోతాని. ఆవురా అన్న వాడు ఒక్క మాట అంటే వాడితే ఏమైతుందిరా నీకు? ఆవురా చిన్న వాడు అన్ననే కదరా నీకు. వాడంటే ఒక్క మాట అంటే నీకు పడితే ముత్యాలు రాలిపోతాయా? ఎన్నేళ్ళు అంటే వాడు పెద్దవాడు పడాలి. గంత ఓపిక లేకపోతే ఎట్లారా? అబ్బాయి ఉన్నప్పుడు గిట్లా కొట్టుకున్నారా? అబ్బాయి వచ్చినాక రోడ్డు మీదకి పడ్డారు, లొల్లులు పెట్టుకొని కొట్లాడలు పెట్టుకొని బెల్లం మాటలు పట్టుకొని. ఇదే నారా మీ పద్ధతులు? అబ్బాయి నేర్పింది ఇదే నారా మీకు? ఒక్క ఆడబిడ్డనున్నా ఒక్క రోజు సంతోషంగా ఉంచున్నారా? ఎప్పుడు రాఖీ పండుగ వచ్చినప్పుడు అలా వాడు తాళం వేసుకొని పోతాడు, నువ్వు తాళం వేసుకొని పోతావు. నేను ఎవరికి కట్టాలిరా రాఖీడు? ఇప్పుడు అన్న నేను ఇద్దరు ఒక కాడ కూర్చోబెట్టి రాఖీడు కడతామని అంతే. ఇంటికి పోయేసరికి తాళాలు వేసి ఉంటాయి. పెద్ద బాబు నడితే వాళ్ళు లొల్లులు పెట్టుకొని బయట కొట్లాడుకుంటారు, మంచాలు పెట్టుకున్నారు. నేను కుక్కలు ఉరికొచ్చిన అత్తే వాళ్ళకు రోడ్డు మీద కూడా కొట్టుకుంటారు. అక్క నువ్వు అనుకున్నట్టు వీళ్ళంతా మంచోళ్ళు కాదే. ఎవ్వరు పిల్లగా మంచోళ్ళు కాంది. నీ పెండ్లం లేనిపోని అని చెప్తే అవన్నీ నిజమని ఊహించుకొని మా మీదకి లొల్లి కత్తవా? నేనేం ఎక్కిచ్చి చెప్పినే? మొన్న నీ బిడ్డ కాజారు కింద పడితే నేనే నూకేసిన నీ మొగనికి ఎక్కిచ్చి చెప్పి నువ్వు కదా? అవి చూసినా బాబు ఎట్లా మాట్లాడుతుందో రావే పోగాని. మీరు ఏం మనసురా పంచాయతీ పెట్టుకున్నాక మన లొల్లి పెట్టుకుంటారా? మాకే పల్లె ఆడుకుంటురా? ఊగిన లొల్లి పెట్టుకోస్తారు మీదకి. అరే మీరు ఒక్క కాడ ఉంటే ఎప్పటికీ మీరు లొల్లి పెట్టుకోకుండా మీరు ఏ తాత నువ్వు తెలిసోడు తెలియకటి మాట్లాడకు. తెలిసినట్టే ఉంది, మీ ఇంట్లో అయినట్లు ఏ ఇంట్లో అయితలేదు. అంటే మన కులంలో ఎవరి ఇంట్లో అయితలేదు లొల్లి, మా ఇంట్లోనే అవుతుందా? ఆగుంది 10 మందిలో పడ్డాక 10 మంది 10 తరికలు మాట్లాడతారమ్మా. ఈ రాగల పండుగ పోయినాక ఎల్లుండి మళ్ళీ పంచాయతీ కూర్చుందాం. ఆ ఉన్న 2 పొత్తుల ఇల్లు ఒక్కటి అయితే వాళ్ళు మూడన్నో 2 పట్టుకుంటారు. పట్టుకుంటే వాళ్ళే పట్టుకొని, లేకుంటే పట్టుకోకుండా అవసరం అయితే ఇంకోళ్ళు అమ్మేస్తాం. అమ్మేశాక శిరసా పైసలు తీసుకొని ఈడోకుంటా కొనుక్కొని ఆడోకుంటా కొనుక్కొని ఈ గొడవలన్నీ కట్టోలు అవుతాయి. ఎవరిగా ఎవరు లొల్లి పెట్టుకున్నా గానీ వాళ్ళ 50 వేలు చెప్తే అయితే నేను చెప్తున్నా, మర్యాద చెప్తున్నా. మరిగా మళ్ళీ ఇక ఏది ఉండదు కథ. వరి సక్క వరి వరి ఏ రా బావా నచ్చావా? నువ్వన్న చెప్పాలకు గొడవలు పెట్టుకోకుండా మీ అమ్మా నాన్న బ్రతుకున్నప్పుడు ఎంత గౌరవంగా బ్రతికిండ్రు. ఇప్పుడు వాళ్ళు ఏంది గొడవలు ఏంది కథ ఏంది? ఒకసారి నువ్వన్నా వాళ్ళకు చెప్పి మంచి బుద్ధి మాటలు చెప్పిపో బిడ్డ. ఊకే పంచాదిలేనా? చెప్పేటోళ్ళు ఎన్ని రోజులు చెప్తారు? ఏమయ్యా ఈ ఇల్లు మనం పట్టుకుందామా వదిలేద్దామా? కానీ మీ తమ్ముడు మాత్రం కంటికి కనబడదు. ఏమయ్యా మాట్లాడు. చూద్దాం ఎట్లయితే అట్లయితే. చూద్దామని కాదు, మీ తమ్ముడు మాత్రం మన కళ్ళ ముందు ఉండదు.
ఇగో బావ, ఈ ఇల్లు ఎట్లనే మనకే రావాలి. కావాలంటే నేను మా అవ్వగారిని కొన్ని పైసలు అడుక్కొని తీసుకొస్తా. మీ అన్న పిల్లలు రోడ్డు విని పడాలి. అర్థమైందో? పెద్ద మనుషులు రేపు తీర్పు చెప్తున్నారు కదా, అది మనకు అనుకూలంగా ఉంటేనే ఓకే, లేకుంటే నేనేం చేయాలో నాకు తెలుసు. దేవుడు మా అన్నదమ్ములు ఇద్దరిని కలపాలని నేను చూస్తాను. వాళ్ళ మీద కక్ష కట్టి మళ్ళీ విడగొట్టాలని నువ్వు చూస్తాను. వీళ్ళు ఎట్లా చేసాను వాళ్ళు ఇద్దరిని ఒక్క కడ కూర్చోబెట్టి నేను రాకిడి కట్టాను. లేదంటే మన ప్రాణం పోవాలి. అరే మొన్న మా సారు బల్లె విట్టిండ్రా. मस्त शेड जो नाही राणीला कमला असा చెల్లమ్మ నాకు రాఖీ పట్ట. చెల్లమ్మ మా దోస్తుగాను చెల్లి ఎప్పటి నుంచి పడుతుంది నాకు గట్టవను. సరే అన్నయ్య కడతా. ఏందే ఏం మాట్లాడతాను? లే, ఏం పర్లేదు అన్నాడు లోపల నడా. మామయ్య నేను ముగ్గురం చిప్స్ ప్యాకెట్ కొనుక్కుంటా. పైసలు మనిషి కూడా కొనుక్కో. అన్నయ్య తమ్ముడికి నీకు ఒక దగ్గర కూర్చోబెట్టి రాకిడి కడతాను. చెల్లె, అది జరిగే పనేనా? చూస్తున్న వచ్చి నుంచి మా ఇద్దరి మధ్యన పచ్చిగడ్డ ఎంత బగ్గు అంటుంది. ఫస్ట్ అయితే నాకు గట్టు, తర్వాత గడుదు గాని. అవునక్క, ఫస్ట్ అయితే ఈయన గట్టు, తర్వాత మీ తమ్ముడికి గడుదు గాని. అన్న వదిన తమ్ముడు తీసుకొచ్చి పక్కకు కూర్చోబెట్టి రాకిడి కడతా. మీరైతే ఏమనుకోలేదు. వాళ్ళు ఏడున్నారు, బయటనే ఉన్నారు అక్క. ఏంది ఇదంతా? సంధ్య బావా అక్క వచ్చింది కదా, నేను పోయి చికెన్ తీసుకొస్తా. సరే, నువ్వు ఆ పిండి పిసికి పెట్టు పూరీలకు. పిసికి పెట్టినప్పుడే. సరే అక్క. సరే తమ్మ సంధ్య, ఒక్క ఇంట్లో ఉండి మనస్పర్ధాలు పెట్టుకొని దూరం దూరం ఎందుకు ఉంటారా? ఇద్దరికి ఒక్క కాడ కూర్చోబెట్టి రాకిడి కడదాం అనుకున్నా. మీరు ఇట్లా లొల్లులు పెట్టుకుంటారని నేను మధ్యలో కూడా వస్తలేను. రాకెట్ల పండుగ సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది. నా తుర్తి మందం ఒక కడ కూర్చొని రాకెట్ కట్టుకోరా. నేను పెద్దన్నతో కూడా చెప్పిన, వాడు సరే అన్నారా, నువ్వు కూడా సరే అనరా. అక్క వాళ్ళతో కలవడం జరిగిన పని. అట్లా అనకే, ఈ ఒక్కసారి చూడే నా మాట ఏనూర్రే. అది చెప్పింది అట్లా తప్పేముంది అక్క, అంతను కలుసుడు నాకు కూడా ఇష్టం లేదు. గట్లెందుకు అంటున్నావురా? అంటే అన్న ప్రేమ ఉన్నదిరా. అక్క ఆడు ప్రేమ ఉన్నట్టు నటిస్తాడు అంతేనే, కాకుంటే వాని కడుపు నిండా విషయమే ఉంటది. ఎందుకు అట్లా మాట్లాడతారు నా అన్న గురించి? ఓల కడుపుల విషయం ఉంటదిరా, నీకు నీ పెళ్ళాలు కూడా కడుపుల విషయము. ఏ బావా, నా జోలికత్త మంచిగుంటది. ఏందే ఉన్నదే మాట్లాడిండు, నువ్వు ఎందుకట్లా మాట్లాడతావు? చిన్న పెద్ద లేక మాట్లాడతానవా? నోరు మారేసుకుంటానా? పెద్ద చిన్న గురించి నువ్వు మాట్లాడుతున్నావా? వాడు పెద్దోడా, చెత్త పడతావాడు. నోటికి ఎంత మాట అంత మాట అరే అన్న అద్దురా అన్న అన్న అద్దురా అన్న అన్న అద్దురా అన్న. అరే అన్న వద్దురా తమ్మా. అరే అన్న అద్దురా తమ్మా. అన్న అద్దురా.
చెల్లె 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 హాస్పిటల్ పోపారా వద్దురా అన్న తమ్మా హాస్పిటల్కి వద్దు ఏమద్దు నేను ఉంటానో పోతానో తెలియదు నా ఆఖరి కోరిక ఒక్కటే రాకిడి కట్టుకోలేరా నేను ఉన్న ఒకటే పోయినా ఒకటేరా ఒక్క కోరిక తీడవేర్చురా తీసుకురా చెల్లె అన్న వాడు నీకన్నా చిన్నోడన్నా వాడేమన్నా తప్పు చేసినా ఏమన్నా పొరపాటు ఒక మాట అన్నా కూడా ఏమనకురా అన్న తమ్మా అన్నం చెప్పిన మాట ఏనురా ఏమన్నా అన్న కూడా కోపానికి రాకురా అక్క అన్నకు రాఖీ కట్టు. చెల్లెకి డబ్బులు పెట్టవా? వాడు పెట్టకున్నా మంచిది. మంచి రెసివని ఇస్తాం. ఏమండి దానికి మంచి రెసివని అవి అన్న తమ్మ నా కళ్ళ ముందర ఎప్పటికి ఇట్లా కలిసి ఉంటుంటా. చెల్లె నువ్వు మా తోబుట్టువే కాదు, మన అమ్మ తర్వాత అమ్మవు. నువ్వే లేకపోతే మేము ఎప్పుడూ విడిపోయే వాళ్ళం, మళ్ళీ కలిసే వాళ్ళం కాదేమో. అవునక్క, ప్రతి ఇంట్లో నీలాంటి తోబుట్టు ఒక్కళ్ళు ఉండాలి. అన్నయ్య తమ్మ అక్క చెల్లెలు లేని అన్నదమ్ములు, అన్నదమ్ములు లేని అక్క చెల్లెలు రాఖీ కట్టేవాళ్ళు కట్టించుకునే వాళ్ళు లేక ఎంతో మంది బాధపడుతున్నారు. ఈ సమాజంలో ప్రతి ఆడపిల్ల అక్క చెల్లె అనుకుంటే, ప్రతి అబ్బాయి అన్నదమ్ములు అనుకుంటే ఆ రోజున నిజమైన రాఖీ పండుగ.